అమ్మ ఏంటి గుంటూరు పార్లమెంట్ లో ఈసారి గెలిపేవారమ్మా? ఒక పక్కన కిలార్ రోషయ్య గారు పోటీ చేస్తున్నారు, ఏది వైఎస్ఆర్సీపీ నుంచి. తెలుగుదేశం తరపు నుంచి ఏమో పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతా ఉన్నారు. మరి వీరిద్దరు ఈసారి గెలిపేవారమ్మా ఇక్కడ? మా హృదయపూర్వకంగా అయితే చంద్రశేఖర్ గారిదేనండి. ఎందుకమ్మా? ఎందుకంటే అతను రోసయ్య గారు మాకు చేసింది ఏమీ లేదు. మాకు అపార్ట్మెంట్స్ ఇచ్చారంటే నారా చంద్రబాబు నాయుడు గారు, వేరే నరేంద్ర గారు చేశారు. కానీ అవి మళ్ళీ వేరే రంగులేసి వాళ్ళ రంగులేసి అవి కూడా మొన్నటి వరకు ఇవ్వాల. 3 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా. నేను కఠినంగా అడిగితేనే ఆ రోజు వార్డుల్లోకి వస్తే నేను నిలబెట్టి అడిగాను. అడిగితే ఆర్పిని పిలిచి చెప్పారు, ఇట్లా సంగతే అండి అంటే ఆర్పిని పిలిచి ఎందుకు ఇవ్వలేదు ఏంటి అని అడిగారు. ఇంతవరకు నాకు రిజిస్ట్రేషన్ కూడా లేదు, అందరికీ చేశారు, నాకు ఒక్కదానికి చేయలేదని చెప్పేసి అడిగారు. అడిగితే తర్వాత చేశారు. ఇంకా అంతేగాని మాకు ఒక రోడ్లు వేయటమే, పిచ్చి రోడ్లు వేసారు. 40 సంవత్సరాల నాడు వేసిన రోడ్డు క్రేన్కి కూడా కదల్లా. అలాంటి రోడ్డు తీసేసి నేను నాకు 50 సంవత్సరాలు, నేను ఇప్పుడు ఆ రోడ్డుని పొలుగుతో నేను తవ్వగలను. వాళ్ళు వేసిన రోడ్డు అట్లా ఉంది పరిస్థితి. అది అలాంటప్పుడు మరి ఒక రాజధాని లేదు, 4 ఏళ్లలో ఒక రాజధాని లేదు, ఏమీ లేవు. ఇప్పుడు దేనికన్నా వెళ్ళాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎంత సిగ్గుకరంగా ఉందో అసలు ఊహించుకుంటేనే దాన్ని మనం ఏమి ఇచ్చేయలేము అన్నమాట. అంత గందరగోళంగా ఉంటుంది. మరి ఆ పరిస్థితుల్లో ఈ 4 ఏళ్లలో ఏమి చేయని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చేయగలరు? అదేమంటే పథకాలు, ఆ పథకాలను అడ్డం పెట్టుకొని జీవిస్తున్నారు. ఇప్పుడు అమ్మ ఒడేసాడు, ఇంకా దానికి వాళ్ళకి అన్నం అవన్నీ పెడుతున్నారు, బూట్లు, షూ, బుక్స్, నోట్ బుక్స్ అన్నీ ఇచ్చారు. ఇంకా అమ్మఒడి దేనికి? అది వేస్ట్ పథకం. 45 సంవత్సరాల వాళ్ళది వేస్ట్ పథకం. డబ్బులు ఎరేసి ఆడవాళ్ళని డబ్బులకి ఎరేస్తున్నాడు, ఆ ఎర మీద బతుకుతున్నారు. మరి అది ఎంతవరకు, ఎంతకాలం? తెలుసుకుంటే అది మన మీదే పడుతుంది, ఉప్పు ఉల్లిపాయ మీద, పన్నుల మీద అని తెలుసుకున్న జీవి అయితే ఎవరు కూడా వేస్తారు, ప్రతి ఒక్కరు వేస్తారు వచ్చిన వాళ్ళు, కాదని అనం. ఇంత ఘోరం లేదు. ఇప్పటికీ పుట్టబోయే వాళ్ళకు కూడా ఉంటున్నాయి తలకాయకి ఇంత అనేది. దాన్ని బట్టి ఆలోచించుకొని మాకైతే ఇష్టం లేదు, నాకైతే ఇష్టం లేదు. అయితే ఇక్కడ పెమ్మసాని గారిని గెలిపించుకుంటారా? చంద్రశేఖర్ గారినే గెలిపించుకుంటాం. మా సాయి శక్తిలో చేసుకుంటాం. ఇదివరకటి దానికన్నా ఎక్కువగానే రావాలని మేము ప్రయత్నం చేసుకుంటున్నాం. ఆయన్నే గెలిపించుకుంటాం.